గర్భిణులకు పోషకాహారం అందించే బాల సంజీవని సరఫరా కాంట్రాక్టు టెండర్ల విషయంలో ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. గతంలో సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెట్టేందుకు అనుకూలంగా నిబంధనలను రూపొందించారనే విమర్శలు వెల్లువెత్తాయి. గర్భిణులకు సరఫరా చేసే పోషకాహారాన్ని వివిధ వెరైటీలు సరఫరా చేసిన అనుభవం ఉన్న వారికి సాధారణంగా ఈ పథకం ద్వారా అర్హత కల్పించాల్సి ఉండగా గత 3 ఏళ్లలో సరఫరా చేసిన వారినే మళ్లీ టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మూడు సంవత్సరాల్లో ఏడాదికి 2347 టన్నుల బాల సంజీవని ఉత్పత్తి సరఫరా చేసిన అనుభవం ఉండాలంటూ నిబంధన పెట్టారు. బాల సంజీవనిలోని 6 సరుకుల్లో కనీసం 3ంటిని గత 3 ఏళ్లలో ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి ఉండాలని పేర్కొన్నారు. బిడ్డర్లకు గత 3 ఏళ్లలో ఏడాదికి ఏపీలోని 5583 డెలివరీ పాయింట్లలో సరఫరా చేసిన అనుభవం ఉండాలన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో గర్భిణులకు పోషకాహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఈ బిడ్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేశారు. బిడ్ విలువలో 50% మేరకు ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసి ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలో బాల సంజీవని సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు తప్ప ఏ ఇతరులకు ఈ టెండర్లు దక్కే అవకాశం లేకుండా చేశారు. రాష్ట్రంలో గతేడాదికి 5 కాంట్రాక్టర్లు జోన్ల వారీగా బాల సంజీవని ద్వారా గర్భిణులకు పోషకాహారాన్ని సరఫరా చేస్తున్నారు. తాజాగా ఈ ఏడాదికి సరఫరా చేసేందుకు పిలిచిన టెండర్లలో గతంలో సరఫరా చేసిన వారే పాల్గొనేలా నిబంధనలు రూపొందించడంపై ఆరోపణలు వెల్లువెత్తాయి.